బాలీవుడ్ నటి దీపికా పడుకునే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి నెలకొన్న వివాదంపై సీనియర్ దర్శకుడు మణిరత్నం స్పందించారు. దీపిక కొన్ని షరతులు విధించారని, వాటిలో భాగంగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, 20 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాలని, తెలుగులో డైలాగులు చెప్పనని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై మణిరత్నం మాట్లాడుతూ దీపిక డిమాండ్లను గట్టిగా సమర్థించారు. న్యూస్ 18కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ, ఆమె డిమాండ్లు పూర్తిగా సరైనవని నేను భావిస్తున్నాను. అలాంటి డిమాండ్లు చేసే స్థాయిలో ఆమె ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒక చిత్ర నిర్మాతగా నటీనటులను ఎంపిక చేసేటప్పుడు ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన సరిహద్దులు ఉండాలి. ఫిలిం మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. దీపిక విషయంలో మణిరత్నం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో నటుడు అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్ కూడా దీపిక వైఖరికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 8 గంటల పనివేళ గురించి అజయ్ దేవగన్ ప్రస్తావిస్తూ, ఈ విషయం చాలా మందికి రుచించడం లేదనడం సరికాదు. నిజాయితీ గల చాలా మంది చిత్ర నిర్మాతలకు దీంతో సమస్య ఉండదు. దీనికి తోడు తల్లిగా ఉంటూ 8 గంటలు పని చేయడం అనేది కష్టం అని పేర్కొన్నారు. పని జీవిత సమతుల్యత ప్రాముఖ్యతను, ముఖ్యంగా పనిచేసే తల్లులకు ఇది ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పారు. ఈ వివాదం సినిమా పరిశ్రమలో వృత్తిపరమైన అంచనాలు, పని పరిస్థితులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీపిక డిమాండ్లను అన్ప్రొఫెషనల్ అని విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె వైఖరికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చర్చ కొనసాగుతున్న తరుణంలో దీపికకు మణిరత్నం మద్దతు పలకడం పరిశ్రమలో పనివేళలు, వృత్తిపరమైన హద్దుల విషయంలో మారుతున్న దృక్పథాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన కొన్ని రోజులు విరామం తీసుకోనున్నారని తెలుస్తుంది. అనంతరం తన తర్వాతి ప్రాజెక్ట్పై దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం తన దగ్గర 4 స్క్రిప్ట్లు ఉన్నాయి. వాటిలో ఏది పూర్తిగా సిద్ధం కాలేదని మణిరత్నం తెలిపారు.